దయచేసి సైడ్ ఇచ్చిన ఎవరు లేరు వెనక్కి ఎవరు లేరు చూడు మన ఏపీఎస్సీ చైర్మన్ మన రాజు గారు, అదేవిధంగా మార్కెటింగ్ బోర్డు చైర్మన్ సత్య గారు, అదేవిధంగా మన జేసీ గారు గోపాలకృష్ణ గారు, మన ఎంపీ గారు ముఖ్యంగా మన ఎంపీ గారు మోహన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన మేయర్ సుజాత గారు, అదేవిధంగా డిఎంజీ చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన అధికారులందరికీ, అదేవిధంగా గ్రానైట్ వ్యాపారస్తులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషమైన విషయం, 20 సెంట్లలో ఒక మంచి బిల్డింగ్ మైన్స్ బిల్డింగ్ దగ్గర పెట్టుకోవటం. దీని ఆదర్శంగా రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా రాబోయే రోజుల్లో మైన్స్ ఆఫీసులు దగ్గరలో వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఒకటే కాంట్రాక్టర్లు కానీ అదేవిధంగా మైన్స్ మన వాళ్ళకు కూడా క్వాలిటీగా కట్టండి. క్వాలిటీగా ఏదో గవర్నమెంట్ బిల్డింగ్ మనం కట్టాం, ఏదో చేసామంటే చేసేది కాకుండా ఇక్కడ కట్టే బిల్డింగ్ 1 yearలో కంప్లీట్ అయింది కాబట్టి 20 సెంట్లో మంచి బిల్డింగ్ని ఇక్కడ మనం కట్టుకుంటున్నాం కాబట్టి దాన్ని ఒక క్వాలిటీగా ఈ బిల్డింగ్ ఒక ఆదర్శంగా అందరికీ ఉండే విధంగా దానికి మంచి ఇంజనీర్ ప్లాన్ తోటి క్వాలిటీగా కాంట్రాక్టర్ కూడా అబ్జర్వ్ చేస్తూ బ్యాంక్ కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ వారి ఆఫీస్ శంకుస్థాపనకి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి ఉన్న మన మైన్స్ మినిస్టర్ గారు పెద్దల శ్రీ కొల్లు రవీంద్ర గారికి, మన స్థానిక మినిస్టర్ గారు స్వామి గారికి, ఎమ్మెల్యే గారికి జనార్దన్ గారికి, అదేవిధంగా విజయ్ కుమార్ గారికి, రామరాజు గారికి, సత్య గారికి, డైరెక్టర్ గారు చంద్రశేఖర్ గారికి, విక్రమ నరసింహారెడ్డి గారికి, కన్నాడ సుజాత గారికి అందరికి కూడా నమస్కారాలు కూడా తెలుపుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రప్రదంగా ప్రకాశం జిల్లాలో కూడా దీనిని ప్రారంభం చేయటం అని అంటే మైన్స్ శాఖకి చాలా ఆదాయం అనేది ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో ఉన్న ఆదాయం అనేది సంవత్సరానికి 500 నుంచి 600 కోట్ల రూపాయలు రావటం అనేటప్పుడు ఒక దాదాపు 20 సెంట్ల స్థలంలో 2.5 కోట్ల రూపాయల్లో కూడా మంచి ఆఫీసు నిర్మాణం చేసుకోవడం అనేది ప్రత్యేకంగా మన మంత్రి గారిని కూడా అభినందిస్తూ, మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఇప్పుడే చెప్పారు అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి ఆఫీసులు కూడా మనకు కట్టుకోవాలని చెప్పని అందుకు ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ, ప్రకాశం జిల్లా అంటేనే తెలుసు అందరికి కూడా బ్లాక్ గెలాక్సీ, ఆ గెలాక్సీలో ఉన్న రెవెన్యూస్ ఆ విధంగా కూడా డెవలప్ కావాలని కూడా ఇక్కడ ఉన్న గ్రానైట్ వ్యాపారస్తులందరికీ కూడా మరొకసారి ప్రభుత్వం తరఫున మీకు ఎప్పుడు కూడా మీతోనే ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని మీకు వ్యాపారంలో ప్రోత్సహించేటట్టుగా కూడా ఈ ప్రభుత్వం ఉన్నది. అందుకు ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వారి లక్ష్యం ఏంటంటే ఎప్పుడు ఇండస్ట్రియలిస్ట్ కూడా సపోర్ట్ చేసుకురావాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది కావాలని కోరుకునే వ్యక్తి కాబట్టి అందువల్ల ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాన్ని సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.